హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతానికి మనం మంచి క్రాఫ్ట్ చేసుకుందాం. వరలక్ష్మి వ్రతం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? వాయినాలు. వాయినాలు అందరిని పిలిచి మనం వాయినం ఇస్తాం. ఇస్తున్నానమ్మ వాయినం, పుచ్చుకుంటున్నానమ్మ వాయినం. సో అందులో మనం కుంకుమ పసుపు కూడా ఇస్తాం కదా. సో వాటిని మనం డిజైన్డ్గా డెకరేట్ చేసుకుందాం. ఫస్ట్ మనకి నచ్చిన షీట్స్ తీసుకోవాలి. వైట్ పేపర్స్ ఆర్ కలర్ పేపర్స్. నేనైతే స్టేషనరీలో నుంచి ఫస్ట్ చూపించిన అలాంటి షీట్స్ తీసుకున్నాను. ఒక స్కెచ్ ఫిలిం తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అలా విడివిడిగా ప్యాక్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక చిన్న బాక్స్ చేసుకుందాం. సో దానికి మన వెడ్డింగ్ కార్డు కావాలి. సో వెడ్డింగ్ కార్డ్ని తీసుకొని ఒక చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దాన్ని 4 మూలలా ఈక్వల్గా ఫోల్డ్ చేయాలన్నమాట. మిడిల్లో కొంచెం గ్యాప్ వదిలేసి. సో నేను ఫోల్డ్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుంది. అలా ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని ఒకే యాంగిల్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అది మనం బాక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో లాస్ట్ ఫోర్స్కి గమ్ పెట్టేసి మనం దాన్ని అలా ఫోల్డ్ చేస్తే ఇది ఒక బాక్స్ షేప్లో రెడీ అవుతుంది. సో ఇలా మనం కొన్ని బాక్సెస్ చేసి పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని. నేనైతే ఒక 25-30 మెంబర్స్కి అలా ఇస్తాను. సో నేను అంత క్వాంటిటీ వరకు చేసుకున్నాను. మీకు ఎన్ని నచ్చితే అన్నీ చేసుకోవచ్చు. సో ఇలా ఈ ఫోమ్ షీట్ని తీసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. దీని లెంత్ విడ్త్ అనేది నేను చేతిలోనే మెన్షన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో నేను హార్ట్ షేప్లో కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్న దానికి మనం ఇష్టం ఉన్న షేప్స్ ఏదంటే అది కట్ చేసుకోవచ్చు. సో ఎలా షేప్ కట్ చేసినా అదొక షేప్లా మంచి వచ్చింది. సో మనకి నచ్చినట్లు మనం కట్ చేసుకోవాలి. సో నేనైతే కొన్ని షేప్స్ అనేవి కట్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇలా చిన్న చెమ్కీస్ తీసుకొని ఒక షేప్ ఏదైనా ఒక షేప్ని దాని చుట్టూరా గమ్ పెట్టేసి, నేను ఇక్కడ ఫెవిక్రిల్ వాడుతున్నాను. చాలా బాగుంటుంది, తొందరగా స్టిక్ అవుతుంది. సో ఇలా నచ్చిన షేప్స్ పైన మనం నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. ఎలాంటి స్టోన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ స్టోన్స్ యూస్ చేస్తున్నాను, చిన్న చిన్న కుందన్స్ యూస్ చేస్తున్నాను. సో అలా మనం ముందు చేసుకున్న బాక్స్ని దీనిపైన పెట్టేసి ఇలా బాక్స్ లోపల కొంచెం గమ్మలా అంటించేసి దాని లోపల కుంకుమ పసుపు అనేది మనం వేసుకోవాలన్నమాట. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే చూడ్డానికి డిజైన్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా చాలా డిజైన్స్ చేసుకోవచ్చు, చాలా షేప్స్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి షేప్ నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇది సింపుల్గా ఉందని ఇలా ట్రై చేశాను. సో ఇంకా పేపర్స్తో అవే పేపర్స్తో నేను ఇట్లా పర్స్ టైప్లో కూడా చేశాను. వాటికి కూడా నేను దాని లోపల కూడా పెట్టేస్తాను కుంకుమ పసుపు అనేది. సో మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు. ఇవి కొన్ని ఫార్మల్గా డిజైన్స్ నేను పెట్టాను, మీకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. సో నేనైతే కొన్ని షేప్స్ చేశాను. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఈ ఫోటోలో చూపించినట్టుగా చేశాను. ఇలా కొన్ని డిజైన్స్ అండి, మీరు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది జస్ట్ మనకి ఒక 2 అవర్స్లో అయిపోతుంది. చిన్న టాడ్లర్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నాకైతే 18 మంత్స్ బేబీ ఉంది, తను కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది ఇది. చిన్న పాపలున్నా కూడా మనం చేసుకోవచ్చు, వాళ్ళు ఒక 2 అవర్స్ పడుకున్న టైమింగ్లో. సో నేనైతే ఇన్ని మోడల్స్ చేశాను. మీకు ఏ మోడల్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా మోడల్ డిజైన్ కావాలన్నా చెప్పండి, నేను అది ప్రిపేర్ చేసి చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.